హైదరాబాద్ బహదూరాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెకానిక్ వర్క్ షాప్ లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. షాప్ లో ఉన్న సామగ్రి అంతా కాలిపోతోంది. పక్కనే ఉన్న భవనానికి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ బహదూరాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెకానిక్ వర్క్ షాప్ లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. షాప్ లో ఉన్న సామగ్రి అంతా కాలిపోతోంది. పక్కనే ఉన్న భవనానికి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏంటి? ముందు పాత బస్తీలోని బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ మెకానిక్ వర్క్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇందులో ప్రతి సంవత్సరం కూడా ఈ అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయితే సమీపంలోని 3వ అంతస్తు భవనంలో కూడా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంత ప్రయత్నిస్తున్నారు. ఇంకొంత మంటలు అయితే కనిపిస్తున్నాయి. గతంలోనూ ఈ షెడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటున్నది. ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకుండానే ఆ షెడ్ లో లారీ పార్ట్లను విడదీస్తుంటారు. సో దీంతో అక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతోంది. అక్కడ లారీ పార్ట్లను విడదీసే క్రమంలో వెల్డింగ్ చేసే పనులు కూడా జరుగుతుంటాయి. సో ఆ వెల్డింగ్ చేసే పనులలో భాగంగా నిపురవ్వలు చెలరేగి దీని వల్ల కూడా కొంత అగ్ని ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. సో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇది 3వసారి ఇక్కడే జరగడం, ఎగ్జాక్ట్ గా అందులో జరగడం. సో అయినప్పటికీ కూడా అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, అటు ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు చేపట్టట్లేదని చెప్పి స్థానికులు అంటున్నారు. పక్కనే అనేక రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, నివాసాలు కూడా ఉంటున్నాయి. సో వాటికి కూడా మంటలు పాకే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీంతో అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం వెంటనే మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంత 1 అవర్ అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది పూర్తిగా తగ్గడానికి. ప్రస్తుతానికి అయితే ప్రాణ నష్టం అయితే ఏం లేదు. అందులో ఎవరు అయితే ఏం చిక్కుకున్నటువంటి పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.